ఎండుమిర్చి ఈ విధంగా అయితే వేగాయండి. వేగిన ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎండుమిరపకాయలను అయితే ఈ విధంగా జార్లోకి తీసుకోవాలండి. తీసుకున్నాక ఈ మిగిలిన ఆయిల్లోనే మనం కడిగి ఉంచుకున్న పుదీనాకైతే వేసుకోవాలి. పుదీనాకు వేసుకొని ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. కొంచెం ఉప్పుని కూడా వేసుకోవాలి. ఆకైతే త్వరగానే ఫ్రై అయిపోతుందండి. చూడండి 2 మినిట్స్లోనే ఎలా అయిపోయిందో. కడిగిన ఆకు పూర్తిగా అయితే డ్రై అవనవసరం లేదండి. కొంచెం వాటర్ అనేవి జారిపోతే సరిపోతుంది. ఆకు ఈ విధంగా అయితే దగ్గర పడుతుంది. ఇంకొంచెం వేగాక దీన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఈ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఎండుమిరపకాయలు కొంచెం కల్లుప్పు వేసుకొని లైట్గా మిక్సీ వేసుకుందాం. ఆకు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన ఆకుని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం. అదే బాండీలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇంత చిన్న గ్లాస్ అండి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకుని చింతపండుని అయితే వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేడి పడేంత వరకు ఉంచాలి. చింతపండు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. చింతపండు ఈ విధంగా అయితే ఉడికిందండి. జస్ట్ అలా వాటర్ కాగి కొంచెం ఆ విధంగా బబుల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం వేయించుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఈ విధంగా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా అయితే ఉండాలి. మనం మిక్సీ వేసుకున్న ఎండుమిరపకాయలు ఉప్పు అయితే మిక్సీ వేసుకున్నాం కదా, దాన్ని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. అందులోనే ఈ పుదీనాకు కూడా వేసుకొని దంచుకోవాలి. కొంచెం నూరుకున్న తర్వాత చింతపండు గుజ్జును అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. మనం ముందుగానే ఉడికించుకున్న చింతపండు గుజ్జునైతే ఈ విధంగా వేసుకోవాలి. చింతపండుని మొత్తం వేసేసుకోవాలి. వాటర్ని కొద్దిగా పోసుకుంటూ రుబ్బుకోవాలి. చింతపండు అయితే మొత్తం వేసేసామండి. ఈ వాటర్ని అయితే మనకు అవసరం ఉన్నంత వరకు కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఆకులు నలగడానికైతే ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒకసారి నూరుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఒక్కొక్కటి దంచుకోవాలండి, లేకపోతే నలగవు. చిన్నులపై వేసుకొని దంచుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉందండి. ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఫైనల్గా పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిందండి. మనం ఒలుచుకున్న పుదీనా కట్ట మొత్తం ఇంత చట్నీ అయితే అయింది. ఇలా రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.